వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు కొంత అనుకూలంగా ఉండటం వలన నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. పరిస్థితులు బాగా ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు కొంత విలాసవంతమైనటువంటి ఖర్చులు కనుక చేసినట్లయితే అవి మీకు ఇబ్బందులను కూడా కలుగచేస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒత్తిడితో కూడుకున్న సమస్యలు కూడా ఈ వారం తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబ సభ్యులను స్నేహితులను కలుసుకుంటారు. సరదాగా కాలక్షేపం చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం మీకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ వారం ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణకు కూడా కొన్ని ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో వివిధ రూపాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు మీరు తీసుకోవలసి ఉంటుంది. అలాగే కొన్ని రకాల కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆదాయ మార్గాలను ఆశాజనకమైనటువంటి పరిస్థితుల్లో కొంత మీరు వాటిని నిలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. దూరదేశాలకు సంబంధించినటువంటి కొన్ని రకాల వార్తలు కూడా వినే అవకాశాలు ఉండబోతున్నాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ప్రయోజనాలు ఫలితాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో పరమేశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయాలి. శివాష్టకమును పారాయణం చేయటము, శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించటము, స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు.